ఇదిగో ఇదే కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్. ఈ బస్టాండ్ మెయిన్ గేట్ ను అధికారులు ముయించేయడమే ఇప్పుడు హాట్ వార్తగా మారింది. సరే, కారణం ఏంటా అని విచారిస్తే అది విన్న జనాలకు మైండ్ బ్లాంక్ అయింది. విషయం ఏంటంటే ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కొత్తగా ఓ బట్టల దుకాణం ఏర్పాటు చేశారు. దాన్ని ఓపెన్ చేసేందుకు నటి, వ్యాఖ్యాత, యాంకర్ అనసూయ వస్తున్నారు. అంతే, అందుకోసం ఏకంగా వందలాది మంది వచ్చిపోయే ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ గేట్లు క్లోజ్ చేయించేశారు అధికారులు. ఆర్టీసీ బస్టాండ్ లో బట్టల దుకాణం ఉండటం ఎవరికీ అభ్యంతరం లేదు. అనసూయ వచ్చి ఓపెన్ చేయటంపై కూడా అభ్యంతరం లేదు. కానీ ఆమె వస్తారని చెప్పి బస్టాండ్ మెయిన్ గేట్ మూసేయడం ఏంటని స్థానికుల ప్రశ్న. ఓ సెలబ్రిటీ వచ్చినప్పుడు భారీగా జనం చేరతారనడం వాస్తవం. అందుకోసం తగిన ప్రత్యామ్నాయాలు చూడాలి తప్ప ఏకంగా ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ గేట్ ని మూసేయడంపై జనం మండిపడుతున్నారు. అధికారులు చేసిన పనికి ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో తక్షణం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇలాంటి అసంబద్ధ నిర్ణయం తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు బస్టాండ్ మూసేసి వాళ్ళ వినోదం ఇట్లా ఆస్వాదిస్తున్నారు. ఇంతటి క్రూరత్వము, పైశాచికత్వం మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్ లో ఉంది. ప్రయాణికులు రాకుండా గుంతలు తవ్వినటువంటి ఆర్టీసీ వాళ్ళు ఈరోజు బస్సులు కూడా రాకుండా గేట్ల పెట్టారు. మన గుంతలు తవ్విండ్రు, ఈరోజు బస్సులు రాకుండా గేట్ల పెట్టారు. బస్టాండ్ బస్సుల కోసమా లేకుంటే ఆర్టీసీ డిఎంలకు, ఆర్ఎంల కోసమా అర్థం కావడం లేదు.